రామారా హలో హాయ్ అండి, శ్రావణి ముక్కల ఛానల్కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి, ఈరోజైతే అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం వీడియో అనమాట. మీకు ఆ వీడియో పెడుతున్నాను. ఆ వీడియో చూసి అందరూ ఆ భజన కార్యక్రమాన్ని ఆ స్వామిని తరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా స్వామి మాల వేసుకున్నారు కదా, మీకు కూడా తెలుసు కదా. ఆ మాల ధారణ పీఠం వీడియో అవన్నీ పెట్టాను కదా. అమ్మవారు సాంగ్ అనమాట. అక్కడ అమ్మవారి పాటకి నాట్యం జరుగుతుంది. కానీ బాగా జరిగిందండి భజన కార్యక్రమం. పెద్ద భజన పెట్టుకున్నారు మా స్వాములు. తెలిసిన వాళ్ళదండి అది భజన కార్యక్రమం. అమ్మవారు వేషధారణలు, అయ్యప్ప స్వామి అన్నీ బాగా చేశారు. నేను ఇక్కడ మీకు వీడియో లెంత్ అయిద్దనని నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. అమ్మవారు నరకాసుని చంపుతున్న టైం అన్నమాట. అది బాగా చేశారు అమ్మవారిది. జనం అయితే భయపడిపోయారండి. అసలు అక్కడ రోమాలు నిక్కబడుచుకున్నాయండి. అక్కడ ఆ నాట్యం జరుగుతున్నంతసేపు స్వాములకు కానీ లేడీస్కి కానీ అంత బాగా జరిగింది. మీకు ఆ వీడియోలో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే కొంచెం అది ఇమాజిన్ చేసుకోండి మీరు. అక్కడ ఉన్నట్టు ఎంత కళ్ళకి కొంచెం భయంకరంగా అనిపించిద్దో మీరు మనసులో అసలు అనుకోండి ఒకసారి. అంత ఇదిగా బాగా జరిగిందండి అమ్మవారిది. ఇంక మీకు వీడియోలో ఎంత అయిపోయిద్దానని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అన్నమాట. పిల్లలు అందరూ చాలామంది భయపడ్డారు. అమ్మవారి పూనకం కూడా వచ్చింది. చాలా బాగా జరిగిందండి. స్వామి భజన, అయ్యప్ప స్వామి పాటలు, పక్కన పూజా కార్యక్రమం, అరటి మండపం చేశారండి స్వామికి. అభిషేకం, నెయ్యి అయ్యప్ప స్వామికి అంతా అభిషేకం అన్నీ బాగా జరిగినాయి. భిక్ష మొత్తం అన్నీ పెట్టుకున్నారండి. తెలిసిన వాళ్ళదన్నమాట ఇది భజన కార్యక్రమం. అమ్మవారు ఎట్లా అయితే తను చంపడానికి ఇస్తే ఆయన ఎట్లా ఇదవుతాడు అనేది అదంతా అట్లా అన్నమాట చేశారు. ఇక్కడైతే ఈ వీడియోలో మనుషుల మీద కూడా పడతారంటే కొంచెం భయం వేసిందండి జనానికి కూడా. కొంతమందికి నైట్ టైం కదా, ఇంకా కొంత భయం కూడా ఏర్పడింది. చంపేసింది అమ్మవారు. ఇంకా ఆ ఆనందంలో ఆమె నాట్యం చేస్తుందన్నమాట. ఇంకా విడిగా అమ్మవారి సాంగ్ అన్నమాట అది.
వెనకాల అయ్యప్ప స్వామి పాటలండి, భజన కార్యక్రమం అనమాట ఇక్కడ జరుగుతుంది. పక్కన అక్కడ ఆడవాళ్ళకి అందరికీ అమ్మవారు పాట, అది అమ్మవారు నాట్యం చేస్తుంది. అక్కడ అంతా భజన వెనకాల స్వామికి అభిషేకానికి రెడీ అవుతుందన్నమాట. మొత్తం వీడియో అంతా చూడండి, స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది వీడియో అంతా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ టు సపోర్ట్. శివుడు పార్వతి అండి సాంగ్ అన్నమాట. ఆ సాంగ్ మొత్తం నేను అన్నీ అట్లా పెడితే వీడియో నాకు వెళ్ళదని చెప్పానని కాపీరైట్స్ పడతాయి కదండి, అందుకని నేను పెట్టలేదు, ఏమనుకోవద్దు. నా వాయిస్ ఇస్తున్నాను మీకు. అక్కడ ఆ పాటకి, ఆ సాంగ్, ఆ డ్యాన్స్కి అమ్మవారు శివుడు డ్యాన్స్ నాట్యం చేస్తున్నారు కదా, అక్కడ ఏం పాట వచ్చి ఉంటుందో మీరు గ్రహించుకోండి. ఇంకా శివుడు పార్వతులు నాట్యం చేస్తారంటే అసలు 2 కళ్ళు చాలవండి చూడ్డానికి, అట్లా ఉంటుంది. చాలా బాగా చేశారండి. ఆ శివుడు పార్వతులు వచ్చినట్టే ఉంది ఆ భజన కార్యక్రమానికి, అట్లా ఉంది నాకైతే మాత్రం. చూసినంతసేపు 2 కళ్ళు చాలలేదండి. ఆ శివుడు పార్వతులు నిజంగా వచ్చి మన ముందు కనువిందు చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందండి. ఆ శివుడు పార్వతులను చూసినట్టే ఉంది, మనసంతా అదొక ఆనందంతో నిండిపోయిందనమాట నాకైతే. నేనైతే ఇక ఆ వీడియో మీకు చూసినప్పుడు ఎలా ఉందో తెలియదండి, నాకైతే మాత్రం అక్కడ చూస్తున్నంతసేపు అదొక ఆనందం కలిగిందనమాట. ఆ దేవుణ్ణి మనం 2 కళ్ళు చాలట్లేదు ఆ దేవుణ్ణి చూడడానికి అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా అయ్యప్ప స్వామి, ఆ స్వామి కూడా వస్తారు, ఆ స్వామితో కూడా ఉంటుంది. ఇదిగోండి శివుడు 3వ కన్ను నుంచి అగ్ని మంటలు అన్నమాట. ఇదిగోండి శివుడు, పార్వతి, అయ్యప్ప స్వామి వచ్చారు. అయ్యప్ప స్వామి కుమారుడు కదా, ఆ కుమారుడిని అమ్మ బొజ్జగిస్తా, ఒళ్ళో సేద తీరుతా పాట పాడుతుందన్నమాట. ఈ లోపల అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహిస్తున్నారు. ఇదిగోండి అరటి డప్పులతో అన్నమాట. మొత్తం కుమారస్వామి, వినాయకుడిని, అయ్యప్ప స్వామిని బాగా అలంకరించారండి. అభిషేకం కూడా బాగా చేస్తున్నారు. పాలాభిషేకం, హారతి, ఆయనకి అభిషేకం ప్రియుడండి అయ్యప్ప స్వామి. స్వామియే శరణమయ్యప్ప అండి. ఆ అన్న పిలుపులోనే స్వామియే శరణమయ్యప్ప అన్నప్పుడు
ఆ పిలుపులోనే అయ్యప్ప పలుకుతాడండి. నెయ్యాభిషేకం, నెయ్యాభిషేకం ప్రియునే అని సాంగ్ కూడా ఉందండి. ఆ అయ్యప్ప స్వామికి నిరాధనం అర్పించుకుంటే మనకి మనసులో ఏ కల్మషం ఏ ఇది ఉండదండి. ఆ అయ్యప్ప స్వామికి మనం మనస్ఫూర్తిగా జ్యోతి అనేది వెలిగిస్తే చాలా మనసు ఇదిగా ఉంటుందండి. అయ్యప్ప స్వామికి మనస్ఫూర్తిగా మనం ఏదనుకుంటే అది జరిగిద్దండి. కల్మషం ఉండకూడదు అయ్యప్ప స్వామికి. కల్మషం లేకుండా అయ్యప్ప స్వామి దగ్గర మనం మనస్ఫూర్తిగా ఏదైతే దండం పెట్టుకుంటామో అదైతే కంపల్సరీగా జరిగిద్దండి. మేము ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం అయ్యప్ప స్వామి. అది చాలామందికి వేసుకున్న స్వాములకి అందరికీ తెలుసు. ఇంకా నాకు మా స్వామి కూడా వేసుకుంటారు కదా, అట్లా చెప్పగలుగుతున్నాను నేను. ప్రతి అభిషేకం తర్వాత హారతి ఇస్తారండి. పంచదార అన్నమాట స్వామికి. వాళ్ళు అండి భజన పెట్టుకున్న వాళ్ళు స్వాములు కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, వాళ్ళకు కూడా అభిషేకం జరుగుతుంది అక్కడ. అభిషేకం ప్రియనే అని ఉంటుందండి పాటలో కూడా. అయ్యప్ప స్వామి అంత మహిమ ఘనత ఉన్న ఆయన అయ్యప్ప స్వామి. మరొక్కసారి గట్టిగా స్వామి శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, ఓం స్వామి శరణమయ్యప్ప. ప్లీజ్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. బాయ్. స్వామియే శరణమయ్యప్ప.